మూడ్ ఆఫ్ ఏపీలో భాగంగా విజయవాడలో మనం పబ్లిక్ టాక్ తీసుకుంటున్నాము. ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు, ఒకసారి మాట్లాడదాము ఆయనకి ఏం కావాలో. బ్రదర్ చెప్పండి, మీ పేరు? నవీన్. మీరేం చేస్తారు నవీన్? మీరు ఎక్కడ ఉంటారు? మాది నెగిటివ్ తెనాల దగ్గర. ఇక్కడ బ్యాంక్ కోచింగ్ తీసుకుంటున్నారు. ఓకే, తెలంగాణ ఎలక్షన్ అయిపోయింది, ఏపీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎలా ఉంది గవర్నమెంట్? ఎలా ఉంది? మీకు ఏమైనా మంచి మీ యూత్కి ఉద్యోగ అవకాశాలు కానీ వీటికి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఉద్యోగాలు అయితే ఏం లేవు, డెవలప్ కూడా కొద్దిగా చేయాలి. ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు నువ్వు? నార్మల్గా నువ్వు అనుకుంటావు కదా, నా స్టేట్ ఇలా ఉండాలి, ఇలాంటి డెవలప్మెంట్ ఉంటే బాగుంటుంది అలా. ముందు మనకి ఇది కావాలి, క్యాపిటల్. ఓకే, మీ క్యాపిటల్ ఏదో తెలియదు. మూడు క్యాపిటల్స్ అంటున్నారు అంతే. అబ్బా, ఓకే, క్యాపిటల్ ఏదో తెలియాలి. ఓకే, దాని తర్వాత స్టూడెంట్ అదే యూత్ కి జాబ్ రావాలి, ఎక్కువ జాబ్స్ కావాలని కోరుకుంటావు. ఓకే, అంటే చాలా కంపెనీస్ తెచ్చామని కూడా చెప్తున్నారు కదా గవర్నమెంట్. మిగతా మేము కొన్ని కంపెనీస్ వచ్చాయి, మేము తీసుకొచ్చాము అని చెప్తున్నారు. మీకు నాకు తెలిసినంత వరకు అయితే నాకు ఏ కంపెనీస్ రాలేదనిపిస్తుంది. ఓకే, ఇంకా సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ మిగతా కానీ అమరావతి డెవలప్మెంట్కి సంబంధించి డెవలప్ ఆగిపోయింది అని చెప్తున్నారు. వస్తే బాగుంటుంది అంటారా? ఎలా ఉంటుంది అంటారు? మీకు ఏ రాజధాని ఉంటే బెటర్? మీకు అమరావతి అనే అనుకుంటున్నా. అమరావతి కావాలి. ఓకే, అమరావతి మీకు రాజధానిగా కావాలి. అమరావతిలోనే కంపెనీస్ రావాలి. ఇక్కడంతా ఇంకా డెవలప్మెంట్, యూత్కి ఉద్యోగాలు రావాలి. ఇదే కదా నీది? అంతే. ఓకే, హాయ్, మీ పేరు? సునీల్. హాయ్ సునీల్ గారు, ఏం చేస్తుంటారు మీరు? ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతా ఉంటా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇప్పుడు బ్యాంక్ టెస్ట్లు ప్రిపేర్ అవుతున్నారా మీరు? జాబ్స్ వచ్చినాయి, 3 వచ్చినాయి, వెళ్ళాలి, జాయిన్ అవ్వాలి. ఓకే, 3 జాబ్స్ వచ్చాయి మీకు. ఓకే, ఏంటండి ఏ జాబ్స్? ఆర్ఆర్బీ పిఓ క్లర్క్. ఓకే, ఈపీఎఫ్ఓలో ఎస్ఎస్ఐ కూడా వచ్చింది. ఓకే, 3 వచ్చింది. నెక్స్ట్ ఈ 3 ఉన్నాయి. ఓకే, మీరు ఏ ఊరండి? ఎక్కడ మీ ఊరు? నందిగామ. ఓహో, కృష్ణా జిల్లా నందిగామ. ఓకే, కృష్ణా జిల్లా నందిగామ. ఓకేనండి, ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి, 2024 ఎలక్షన్స్లో. అంటే ఏం కావాలి? డెవలప్మెంట్ ఎలా ఉంది? డెవలప్మెంట్ సరిపోతుందా? ఇంకా ఏపీకి ఏది వస్తే బాగుంటుంది, లేకపోతే చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉందా? మీరు అడిగితే మీరేం చెప్తారు? విద్యార్థుల తరపున మీరేం మాట్లాడతారు? అంటే మీరు ఒక్కరి తరపునే కాదు, ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళ తరపున మీరేం మాట్లాడతారు? ఏపీ అయితే డెవలప్మెంట్ అయితే ఏం కనిపించలేదు అసలు. 2019 ఎలా ఉంది, ఇప్పుడు అలానే ఉంది. మనకు ఒక క్యాపిటల్ కూడా లేదు, కొత్త కంపెనీస్ కూడా ఏం రావట్లేదు, సాఫ్ట్వేర్ కూడా. ఓకే, అంటే రాజధాని ఒకటే లేదు, రాజధాని ముందు కావాలి, రాజధాని ఏంటనేది కావాలి కూడా. ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇంకా ఏంది మనకి ఏంది ఇంకా. ఓకే, ఏప్రిల్కి కోర్టు కేసు ఏప్రిల్కి వాయిదా వేశారు నిన్నే. 5 years నుంచి జరుగుతూనే ఉంది. ఓకే, ఒక టర్మ్ అయిపోయింది, మళ్ళీ కన్ఫ్యూజన్లోనే ఉంది ఇంకా. ఓకే, అంటే ఇప్పుడు ప్రస్తుత గవర్నమెంట్ ఎంతో కొంత యూత్కి మేము ఉద్యోగాలు తెచ్చామని చెప్తున్నారు. నిజం కాదంటారు? అది నిజమే ఉండొచ్చు, కానీ అసలు ఇంకా కావాలి సార్. అది ఇప్పుడు పక్క స్టేట్ తో పోల్చుకుంటే మనకు అసలు ఏం లేదు ఇక్కడ. వాళ్ళతో పోల్చుకున్నాం, తెలంగాణకి హైదరాబాద్ ఉంది, కర్ణాటకకి బెంగళూరు ఉంది, చెన్నై ఉంది. మనకి అసలు ఏం లేదు స్టేట్. మనకు చెప్పుకోవడానికి ఏం లేదు మన దగ్గర. ఒక కరెక్ట్ ప్లేస్ అంటే ఏం లేదు మనకి. ఒక చూసుకుందాం, జాబ్స్ కోసం వెళ్దాం ఉన్నా ఒక ప్లేస్ మన దగ్గర. విజయవాడ ఏపీలో మనం వెళ్ళాలంటే ఒక చోటుకి వెళ్ళి వస్తుంది. ఓకే, అందరూ హైదరాబాద్ అంటే వాళ్ళకి జాబ్ సెర్చింగ్, అక్కడికి వెళ్ళి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఓకే, వైజాగ్ వెళ్ళాలా లేకపోతే వేరే చోటుకి వెళ్ళాలండి? వైజాగ్ వెళ్తే ఏపీ అంటారు, విజయవాడ అంటారు. విజయవాడ వెళ్తే మళ్ళీ వైజాగ్ క్యాపిటల్ అంటారు. ఓకే, అయితే ఎవరు ముఖ్యమంత్రి అయితే మీకు బాగుంటుంది? స్ట్రైట్ ఫార్వర్డ్ మీరు ఏం చెప్తున్నారు? యాజ్ ఎ నార్మల్గా యూత్ బయట ఉన్న టాక్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎవరు వచ్చినా క్లారిటీగా ఏం చేయాలో ఒక ప్లాన్ వేసుకొని, డెవలప్మెంట్ మన క్యాపిటల్ లేదు ఏమి ప్రెసెంట్, డెవలప్మెంట్ ఎలా చేసుకోవాలి, కొత్త స్టేట్ మంది, మనకి అన్ని ప్లాన్ గా చేస్తే బాగుంటది. ఏదో వచ్చి పథకాలు అవన్నీ ఇచ్చుకుంటూ వెళ్తా ఉంటే డెవలప్మెంట్ అవ్వాలి కదా. ఓకే, ఇవ్వాలి, నీడ్ ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, మరి ప్రతి ఒక్కళ్ళకే కాకుండా. ఓకే, టోటల్గా ఏం చెప్తున్నారంటే విజన్ ఉన్న నాయకుడు రావాలి. డెవలప్మెంట్ విషయంలో ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు, దాంతోపాటు డెవలప్మెంట్ లేదు. ఎవరైతే మిగతా స్టేట్స్కి సంబంధించి మిగతా వాళ్ళు ఏదైనా ఉద్యోగ అవసరాలు కావాలంటే హైదరాబాద్కో, బెంగళూరుకో, ముంబైకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కానీ ఈ రాష్ట్రంలో ఉంటూ ఇక్కడ మాకు జాబ్ కావాలంటే మాత్రం మేము ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి, అయోమయ పరిస్థితి అని చెప్తున్నారు. చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది ఎలక్షన్స్లో.